వీధి కుక్కల్ని ఇదివరకైతే గనక పట్టుకుని తీసుకెళ్ళి కొట్టి చంపడం, లేదంటే ఒక వెహికల్‌లో పెట్టేసేసి కరెంటు దానికి అంటిచ్చేసి చంపేయడం ఇట్లా చేసేవాళ్ళు. అది అమానవీయం, జీవకారుణ్యాని చర్యలకు విరుద్ధం అంటూ గతంలో పిటిషన్లు వేయడంతో ఆ వీధి కుక్కలని చంపడాన్ని నిషేధించారు. దాని కారణంగా వీధి కుక్కలు పెరిగి వీధి కుక్కలు మనుషుల్ని చంపడం ప్రారంభించినాయి. పిల్లల్ని కొరుక్కు తినడం దగ్గర నుంచి పెద్దవాళ్ళని కరిచేయడం దాకా, ఆ కరవడం వల్ల రేబిస్ వ్యాధి వచ్చి చనిపోవడం జరుగుతోంది. దాంతోపాటు వీధి కుక్కలు చివరికి సుప్రీంకోర్టులోకి కూడా ప్రవేశించి సరదాగా తిరిగేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ స్పందించి వీధి కుక్కల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వీధి కుక్కల్ని ఉన్న వాటిని చంపమని కాకుండా కొత్తవి పుట్టకుండా చూడండి, కనిపించిన ప్రతి వీధి కుక్కని పట్టుకెళ్ళి ఆడైనా మగైనా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయండి అంటూ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. వీళ్ళ చర్యల గురించి సమాధానం చెప్పితే కోర్టు కిందన వాళ్ళందరినీ చీఫ్ సెక్రటరీని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో వివిధ ప్రదేశాల్లో ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తోంది. దాదాపు ₹1,00,00,000 పడతాయట. ఆపరేషన్ థియేటర్లు, ప్రహరీలు కట్టాలి, ఫ్లోరింగ్లు ఏర్పాటు చేయాలి, అలాగే అక్కడ వాటరు అవి ఏర్పాటు చేయాలి. వాటికి ఇవన్నీ చేయడానికి అడుగులు పడుతున్నాయి.